గురువు గారి పత్రిక గారి మరొకసారి మనం ధన్యవాదాలు చూద్దాం. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చేటప్పుడు సహజంగా చాలా మంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ముఖ్యంగా రోగ సమస్య ఎక్కువ ప్రతి ఒక్కరికి. రోగం లేనివాడంటే అక్కడ లేదు. అందులోంచి ఆ రోగ బాధ చాలా భయంకరంగా ఉంటుంది, భరించలేరు, బయటపడాలని చూస్తూ ఉంటారు. ఇంకేది ఏంటంటే ఈ ధ్యానాన్ని బోధించేవాళ్ళు చాలామంది వాటి మీదే దృష్టి పెడతారు. దేని మీద? ధ్యానం చెప్పడానికి మొట్టమొదటి వెళ్ళినప్పుడు మొట్టమొదటి చెప్పేది ఏంటి? సునీత మేడం ఇదే చెప్తావు నువ్వు, అవునా? ధ్యానం చేయండి, రోగాలు ఒకప్పుడు సంగతి చెప్తుంటా. లేకపోతే మీ కోరికలన్నీ తీరిపోతాయి, ఇలాగే చెప్తారు. చెప్తే చాలా అట్రాక్షనే కదా. రకరకాల కోరికలు ఉంటాయి మనకి. ఏముంటాయి? ముఖ్యంగా డబ్బు. అని చేత ధ్యానం చేయండి మీకు డబ్బు వచ్చేస్తుంది అంటే ఎవరికి నచ్చదు చెప్పండి? డబ్బు ఎవరికైనా చేయదా? ఓ తండోపు తండాలుగా మనతో కూడా పడిపోతారు. నువ్వు డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తాడు, గంతులు ఇవ్వమంటే గంతులు వేస్తాడు, ఏం చేయమంటే ఏం చేస్తాడు. ఎందుకు? డబ్బు అవుతుంది కాబట్టి. ఏంటంటే దాన్ని కూడా ఎనకన్నా వాడతారు. ఎవరు? ఈ ధ్యానాన్ని బోధించేవారు. లేకపోతే మీ అమ్మాయి పెళ్ళి అవుతుంది, మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, ఏవో ఉంటాయి కదా సమస్యలు. లేకపోతే నీ కుటుంబంలో ఎన్ని సమస్యలు పోతాయి, ఇలాగ ఏవో చెప్తూ ఉంటే సాధారణంగా మరి వీటికి ఆకర్షితులు అవుతారు, సహజమే. అవుతుందా లేదా తర్వాత సంగతి. ముందు అందులోంచి బయటపడతాం అనేటువంటి తపన వాళ్ళలో ఉంటుంది కాబట్టి దానికి ఆకర్షితులు అవుతారు. ఇంకా దాన్ని అలా వచ్చిన వాడిని చేసేవాళ్ళు రకరకాలు బోధించేవాళ్ళు కొంతమంది ఉంటే దాన్ని మరి తన స్వార్థానికి ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది సహజం, అది లోకంలో ఉండడం సహజమే. కానీ గుర్తుపెట్టుకోండి, అసలు ధ్యానం వీటి కోసం కాదు. ఈ ఫస్ట్ మీరు రాసుకోండి. ధ్యానం అన్నది రోగాల కోసం, సమస్యల కోసం, కోరికలు నెరవేర్చుకోవడం కోసం, ధన సంపాదన కోసం కాదు. ధ్యానం అన్నది జ్ఞానం కోసం, అంటే ఆత్మ జ్ఞానం కోసం. చాలా మందికి ఏంటంటే ఇది అర్థం కాదు. ధ్యానం అన్నది జ్ఞానం కోసం అంటే మాకెందుకంటే జ్ఞానం, మాకు డబ్బు ఉంటే ఏదైనా సుఖపడతాం, కానీ జ్ఞానం ఉంటే అదేం చేస్తుంది అంటారు. దాని విలువ వాళ్ళకి తెలియదు కదా. జ్ఞానం అంటే ఏంటో తెలియదు, దాని విలువ తెలియదు.
ఏం చేసుకోమంటారు? కానీ గుర్తించుకోండి, మీరు ఏదో మీకున్న ఒక రోగము, ఒక సమస్య, అయితే ఒక కోరికో, లేకపోతే కొంత డబ్బు, ఆర్థిక సమస్య తీరినంత మాత్రాన మీరు పూర్తిగా సమస్యల్లోంచి బయటపడినట్టు కాదు. ఇంకేదంటే ఒక రోగం తగ్గితే ఇంకో రోగం వస్తుంది, ఆ రోగం తగ్గితే ఇంకో రోగం వస్తుంది, ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తుంది, ఒక కోరిక తీరితే ఇంకో కోరిక పుట్టదంటారా? తీరితే ఒకటి కాదు, రెండు పుడతాయి. రెండు తీరిస్తే 4 పుడతాయి. వీడు తీర్చే ఓపిక ఉండాలి, కానీ పుట్టడం ఒకటేమి లేదు. ఇలా పెరుగుతూనే ఉంటాయి. కానీ మీరే కనుక జ్ఞానం సంపాదించుకుంటే వీటన్నిటిలోంచి శాశ్వతంగా బయటపడతారు. కొంచెం ఆలోచించండి. ఏదో ఒక దాంట్లోంచి బయటపడితే సరిపోతుందా? అన్నిట్లోంచి బయటపడాలా? అన్నిట్లోంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఎవడైనా సరే ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. చాలా మంది రోగాలు తగ్గిస్తామంటారు. మనకున్న అనేక సమస్యల్లో రోగం అన్నది ఒకటి. ఇంకా ఎన్నున్నాయి? ఆరోగ్య సమస్య ఒకటేనా? మానసిక సమస్యలు ఎన్నున్నాయి? కుటుంబ సమస్యలు ఎన్నున్నాయి? ఆర్థిక సమస్యలు ఎన్నున్నాయి? ఇరుగు పొరుగు వారితో ఉండే సమస్యలు ఎన్నున్నాయి? చూస్తే ఎన్నింటితోటో సతమతం అవుతున్నాం. ఇన్నిటి నుంచి బయటపడాలి. ఇక్కడ మీరు గమనించండి, ఆత్మజ్ఞానం సంపాదించుకోవడం అంటే 2000 రూపాయలు నోటు సంపాదించుకున్నాడు. రోగ సమస్య పరిష్కరించుకోవడం అంటే 10 రూపాయల నోటు సంపాదించుకోవడం. ₹10 నోట్లు అన్నీ లేవు, కానీ 2000 రూపాయలు అన్ని నోట్లు ఉన్నాయి. 2000 ఉంది, దాంట్లో 1000 ఉంది, 500 ఉంది, 200 ఉంది, 100 ఉంది, 50 ఉంది, 20 ఉంది, అన్ని ఉన్నాయి అందులో. తెలివైనోడు ఏం చేస్తాడు? 2000 సంపాదించుకుంటాడా, 10 రూపాయలు సంపాదించుకుంటాడా? అది తెలివి తక్కువ వాడు 10 రూపాయలతో సంతృప్తి పడిపోతాడు. అంత గొప్ప జ్ఞానాన్ని ఇవ్వగలిగింది ఈ ధ్యానం. నాకు ఏమనిపిస్తుందంటే, ఈ రోగాల కోసం వీటి కోసం ప్రయత్నించేవాడిని
అది చెప్పేవాడిని చూసినా నాకు అలాగే అనిపిస్తుంది. ఈ ప్రయత్నం చేసేవాళ్ళు కూడా రోగాలు తగ్గడం కోసమే జ్ఞానం జ్ఞానం తెగ చెప్తూ ఉంటారు. వీళ్ళని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, మీకు బోఫోర్స్ గాని తెలుసా అండి? బోఫోర్స్ గాని పేరేమైనా అన్నారా? బోఫోర్స్ గుమ్మం రాజీవ్ గాంధీ టైంలో స్కామ్ జరిగింది, పెద్ద స్కామ్. అది బోఫోర్స్ గాని అంటే చిన్న తుపాకీ కాదు, ఏదో దీపావళి సామానం తుపాకీ. అది పెద్ద ఫిరంగి. అది ఇక్కడ పేలిస్తే నిజామాబాద్ అంతా తుక్కు తుక్కు అయిపోతుంది. ఎక్కడో 30 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్. అంత శక్తివంతమైంది బోఫోర్స్ గన్. అటువంటి బోఫోర్స్ గన్ ఎవరైనా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని, ఇంట్లో దొడ్లో దోమల్ని ఈగల్ని చంపడానికి ఉపయోగిస్తారా? ఉపయోగిస్తే అది ఏమంటారు? పిచ్చోడు అంటారు, తెలివి తక్కువడు అంటారు. అలాగే ఈ ధ్యానాన్ని ఎవడైతే రోగాలకి మనశ్శాంతిగా ఉపయోగించుకుంటాడో వాడు అంతే పిచ్చోడు. దేనికి ఉపయోగించాలి? పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించడం కోసం ఉపయోగం. అది మానేసి అమ్మో నేను ఏగం చంపాను, దోమం చంపాను అంటే ఈ ధ్యానంలోకి వచ్చి నాకు రోగం తగ్గింది, కలుగుడు తగ్గింది అంటే అదేదో పెద్ద అమ్మ అమ్మ. ఈసారి నేను ధ్యానం చేశానండి, నాకు రోగం తగ్గింది అని అందరికి చెప్తాను. ఏదో పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు ఆ మిగతా అందరూ ఎదురుకి రావడం కోసం ఊరికే చెప్తాం. ఇంకా కూర్చోబెట్టి ఇంకా వచ్చిన కాడల్లా రోగాలు తగ్గుతాయి అంటే రోగాలు తగ్గించడం గొప్పడే కాదు రాజేంద్ర గారు. మీరు వచ్చారు సార్, నేను కాదని అంటలేదు. విశ్వం మొత్తం తిరుగుతాను చెప్పిన పత్రి సార్ విశ్వం మొత్తం తిరుగుతా, మీరు ఎలా తిరిగినో నేను అలా తిరుగుతాను పత్రి సార్ చెప్పడం కాదు, చేయి చూపించాను. ముందు సార్ ఎవరికి చెప్పగల, మీరు తిరగండి మేము అనుకుంటాం. మంత్రి గారు కూడా ఏమి చెప్పరు, చేసుకుంటూ పోతారు. నేను ఏం చెప్పను, నా పని చేసుకుంటూ పోవడమే. అని చేత గుర్తుపెట్టుకోండి. ఈ జ్ఞానం దేనికి సంబంధించింది అంటే ఆత్మకు సంబంధించింది. ఇక్కడ మీరు గమనించండి, ఆత్మ గురించి మీకు ఎంత ఎక్కువ తెలిస్తే మీరంత ఎక్కువ జ్ఞానవంతులు. ఆత్మ గురించి ఎంత ఎక్కువ తెలిస్తే అంత జ్ఞానవంతుడు. ఆత్మ గురించి అసలు ఏమీ తెలియకపోతే అక్కడ పూర్తిగా అజ్ఞానం.
అమ్మ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆత్మ గురించి ఏమైనా తెలుసా? ఆ పేరు విన్నారా? మీరు ఆత్మ గురించి విన్న వాళ్ళు ఎవరిని ఉంటే ఆ చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తలేదెక్కి ఆత్మ గురించి వెళ్ళలేదమ్మా? అక్కడ ఎవరు ఎవరు అసలు ఎవరు ఆత్మ గురించి ఆత్మ అనే పేరే వెళ్ళలేదా? మీరు అన్నారండి, మీ గురించి కాదు. నా మీ చెయ్యి నాకు కనపడింది సార్, కూర్చోండి. ఇచ్చేటట్టు నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది మాస్టర్లు ఎంతసేపు ఈశ్వరుడే తప్ప జ్ఞానం గురించి కానీ ఆత్మ గురించి కానీ ఎవరు పెద్ద ప్రస్తావన తీసుకురావట్లేదు. ఇంకైతే ఎన్నాళ్ళు జ్ఞానం చేసినా వాళ్ళు చేయించినా వీళ్ళు అజ్ఞానంలోనే ఉండిపోతున్నారు, కానీ కొద్దిపాటి జ్ఞానం కూడా వాళ్ళ దగ్గర ఉండట్లా. ఇంత గొప్ప ఆయుధం దొరికినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. అది అందరూ రాసుకుంటున్నారా రాసుకోవట్లేదు? మీ ఎదరంతా రాస్తున్నారు, కనపడుతున్నది వెనకాల సంగతే. ఇప్పుడు కిందంతా చాలాసార్లు చెప్పుకొచ్చాం, మళ్ళా కొత్త బ్యాచ్ అంతా మళ్ళా అది మొదలెట్టకపోతే వాళ్ళకి అవగాహన ఉండదు. అసలు ఆత్మ అన్నదే తెలియకపోతే దాని గురించి మనం ఇంకా డీప్కి వెళ్ళిపోతే ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి? అయోమయంలో కూర్చుంటారు. అది చెప్తే ఎప్పుడు అదే చెప్పినట్టుగా ఉంటుంది ఇప్పుడు విన్నవాళ్ళకి. సరే కొంత చెప్దాం. గుర్తుపెట్టుకోండి, మనమంతా మానవులం. ఇది ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటారు. మానవుడు అంటే మూడు కలిపి మానవుడు, మూడు కలిపి మానవుడు. ఏమిటా మూడు? శరీరము, మనస్సు, ఆత్మ. అది శరీరము, మనస్సు, ఆత్మ. శరీరం అందరికీ కనిపిస్తుంది. మనసు అనేది ఉందన్న సంగతి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. నా మనసు ఏమి బాగోలేదు, నా మనసుకు శాంతి లేదు అని ఎవరి కాళ్ళు అంటూ ఉంటారు. చేత మనసు అనేది కూడా ఉందన్నది అర్థమవుతుంది. ఆత్మ అన్నది ఉంది అన్న సంగతి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మనం బ్రతికున్నాం, కొన్నాళ్ళకి ప్రతి ఒక్కరు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఏమవుతుంది? కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు, నోరు మాట్లాడలేదు, చేతులు కళ్ళు పనిచేయవు. అప్పుడు శవం అంటాం, తీసి ఇంటి బయట పెడతారు. మీరు గమనిస్తే అప్పటిదాకా ఆ శరీరము, ఆ శవము అన్ని పనులు చేసింది, ఇప్పుడు ఏమీ చేయట్లా. ఎందుకు చేయట్లేదు అంటే ఆత్మ లేదు కాబట్టి అంటాం. అది అంచేత ఏంటంటే ఆత్మ లేదు కాబట్టి అని మనం చెప్పాము అంటే అంతకుముందు ఆత్మ ఉన్నట్టే. అంచేత మానవుడు అంటే మూడు కలిపి శరీరము, మనస్సు, ఆత్మ. ఈ మూడు మానవుడు. కానీ ఇక్కడ మనం మానవులమే కాదనేం కాదు. ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏమిటంటే ఆ ప్రశ్న, ఈ ఆత్మ ఎవరు? ఇక్కడ ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఎవరు?
అన్న ప్రశ్న వేసుకోవాలి. కారణం ఏంటి అంటే ఇప్పుడు చూస్తే మూడు కలిపి ఉన్నాయి. చనిపోయినప్పుడు ఏమవుతాయంటే ఈ మూడు రెండు అవుతాయి. చనిపోయినప్పుడు మూడు రెండు అవుతాయి. ఒకటి ఏమవుతుంది, కాలిపోతుంది, ఇంకొకటి ఏమవుతుంది, పైకి పోతుంది. ఏది కాలిపోతుంది? శరీరం కాలుతుంది. ఏది పైకి పోతుంది? ఆత్మ పైకి పోతుంది. మనసు శరీరం రెండు కలిపి వస్తాయి, కలిపిపోతాయి. అది అని చేత ఇక్కడ మనం గమనించుకోవాలి. ఒకటి కాలిపోతుంది. ఏది కాలిపోతుంది? శరీరం. ఈ సంగతి అందరికీ తెలుసు. ఒకటి పైకి పోతుంది. ఏది పైకి పోతుంది? ఆత్మ పైకి పోతుంది. ఇక్కడ మనకేంటంటే ప్రతి ఒక్కరూ ఏమంటారంటే నేను నేను అనే మాట అంటారంటారా? అంటారు. నేను ఎంత అందంగా ఉన్నానో, నేను ఆ ఇల్లు కట్టాను, లేకపోతే సంపాదించాను, నేను ఇలాగా చెప్తూ ఉంటారు నేను నేను అని. ఈ నేను నేను అనే పదం ఉపయోగిస్తున్నారు కదా, దేన్ని ఉద్దేశించి? లోకంలో అందరూ ఆత్మను ఉద్దేశించి చెప్తున్నారా? నేను నేను అంటున్నారు కదా. నేను అంటుంటే నువ్వు ఎలా ఉంటావురా అని ఫోన్లో చెప్పాడు నేను నేను అని. నేను అది చేశాను ఇది చేశానంటే ఆ ఫ్రెండ్ అన్నాడు నువ్వు ఎలా ఉంటావురా అని అన్నాడు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నేను ఎలా ఉంటానో నీకు వాట్సాప్లో పెడతాను, చూసుకుంటాను. దేన్ని పెడతారు? ఏ ఫోటో పెడతారు? దీనికే ఫోటో తీసి చూసుకో అంటారు. మళ్ళా సరిగ్గా ఉంటుందో ఉండదానికి అది మేకప్ చేసుకుని దీనికి మ్యాచింగ్ డ్రెస్సులు వేసి దాని ఫోటో తీసి ఇప్పుడు పెడతారు. చూసావా నేను ఎలా ఉన్నానో అని అంటారు. ఇంకా కొంతమంది ఏంటంటారంటే ఫ్యామిలీ ఫోటో కూడా పెడతారు. చూడు మా ఆయన్ని చూడు, మా అబ్బాయిని చూడు, అన్ని అందరూ అందులోనే ఉన్నారంటాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ ఫోటోలో కనిపించే శరీరమే వాళ్ళు అనేటువంటి ఉద్దేశం. మరి నిజంగా ఈ శరీరమే నేనా? ఇది ఎవరు తెలుసుకోవట్లేదు, కానీ ఇది తెలుసుకోవాలి. ఫస్ట్ ఎవరైనా సరే లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ముందు నేనెవరు అన్నది ప్రశ్నించుకొని ఆన్సర్ సంపాదించుకోవాలి. రమణ మహర్షి దగ్గరికి ఎవ్వరు వచ్చినా ముందు ఇదే చెప్పేవాడు ఆయన, నువ్వెవరో తెలుసుకోనేవాడు. ఎవడైనా అదే చెప్తాడు. నాకు ఈ సమస్య ఉందంటే ముందు నువ్వెవరో తెలుసుకో. నాకు ఈ కష్టం వచ్చిందంటే నువ్వెవరో తెలుసుకో. నాకు ఈ రోగం ఉందండి అంటే నువ్వెవరో తెలుసుకో. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే నువ్వెవరో తెలుసుకో. ఆశ్చర్యపోయారు అందరూ. ఏడిది ఎవడొచ్చినా ఏమడిగినా అదే చెప్తున్నాడు ఈయన అని ఆశ్చర్యపోయారు. వీళ్ళకి ఆశ్చర్యమే, కానీ వీళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం అక్కడే. ఎందుకు అక్కడే అన్నిటికీ సమాధానం ఉంది అంటే అన్ని సమస్యలకి అన్నిటికీ సమాధానం అదే సమాధానం చెప్పాడు, అదే చెప్పేవాడు. ఎందుకంటే ఎవడైనా సరే ముందు అది తెలుసుకోవాలని చెప్పి అడిగేవాడు. నువ్వెవరో తెలుసుకో. ఎవడు ఇంతకాడు అంటే
ఆత్మే నేను అని తెలుసుకోవడమే జ్ఞానం. నేను దేహము అనుకుంటే అజ్ఞానంలో ఉన్నట్టు, నేను దేహము అనుకుంటే అజ్ఞానంలో ఉన్నట్టు, నేను ఆత్మ అన్న అవగాహన కలిగితే వాడికి జ్ఞానం ఉన్నట్టు. మీకు అనిపించవచ్చు ఈ జ్ఞానం తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి, ఏదో కొన్నాళ్ళు ఉంటాం తర్వాత పోతాం కదా అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఉన్ననాళ్ళు తిండికి బట్టకి ఉండడానికి లోటు లేకుండా ఉంటే చాలు, ఇంకేం కావాలనుకుంటారు. కానీ గుర్తెట్టుకోండి, అజ్ఞానంలో మీరు ఉన్నంత కాలము మీరు దుఃఖంలోనే ఉంటారు. మీరు జ్ఞానవంతులైతే ఈ దుఃఖంలోంచి బయటపడినట్టే. దుఃఖము అంటే కొంచెం చెప్పగలరా? దేన్ని దుఃఖం అంటారు? ప్రతి పదానికి కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దుఃఖం అంటే కాస్త అర్థం చేసుకోండి. అనేక సమస్యల వల్ల మనకు కలిగే బాధనే దుఃఖం అంటారు. ఆరోగ్య సమస్య అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, కుటుంబ సమస్య అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారితో సమస్య అవ్వచ్చు. ఏ సమస్య వల్ల మనకు బాధ కలిగినా దుఃఖం అనే పదం ఉపయోగిస్తారు. అంచేత అది ఏ రీత్యా కావచ్చు, ఏ రూపంలో కావచ్చు, అజ్ఞానంలో ఉంటే కనుక దుఃఖపడతాం, బాధపడతాం. అదే జ్ఞానవంతుడు అవుతే దుఃఖపడడు. అది దుఃఖపడకూడదు అంటే జ్ఞానం సంపాదించాలి. సంపాదించకపోతే దుఃఖమే. నా బతుకు ఇలా అయిపోయింది, నా పరిస్థితి ఎలా అయిపోయింది, ఏంటో తెలియట్లేదు, మొన్న అదే అయింది, ఇవాళ ఇదే అయింది, ఏంటో ఒకదాని మీద ఒకటి వస్తున్నాయి, ఎలాగా నాకేం అర్థం కావట్లేదు, తట్టుకోలేకపోతున్నాను, ఏం చేయాలో చెప్పండి, భరించలేకపోతున్నాను, ఇలాంటి మాటలన్నీ వస్తుంటాయి. ఎవరికి వస్తాయి? అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి వస్తాయి. కరెక్ట్. మరి ఇటువంటి బాధ మనకు కలగకూడదు అంటే ఏం చేయాలి? జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాను. కరెక్ట్ అమ్మా, కరెక్ట్, వెరీ గుడ్. నేను ఆత్మని తెలుసుకోవడమే, అవగాహన చేసుకోవడమే జ్ఞానం. రిపీట్ చేస్తున్నాను మళ్ళా. నేను ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే, మళ్ళా కొంచెం ఎదరికెళ్ళేసరికి వెనకాల వదిలేస్తుంటాం.
బ్యాన్లు అయిపోయినాయి ఉన్నాయా? వీళ్ళు ఎవరన్నా కొనుక్కున్నారా బ్యానరు? లేవండి సార్ ఒకసారి లేరండి, అక్కడ చూపెట్టండి, అక్కడ చూపెట్టండి మీరు. అది నేను దేహం కాదు, నేను ఆత్మను. ఇది రోజు మీరు స్మరించుకుంటూ ఉండాలి. రామనామం కాదు, ఆత్మనామం. ఆత్మే రాముడు. ఆత్మను స్మరిస్తే రాముణ్ణి స్మరించినట్టే. ఆంజనేయ స్వామి చెప్పాడు కదా, రాముడు ఎక్కడా లేడు, ఇలా చూపెట్టాడు, నాలోనే ఉన్నాడు. ఆత్మను చూపెట్టాడు ఆయన. హృదయాన్ని, హృదయంలో ఉండేదే ఆత్మ. దాన్ని మర్చిపోకూడదు. నేను ఆత్మను. మీలో చాలా మందికి ఇంకా నమ్మకం కలగట్లేదేమో. మీరు దేహమా, మీరు ఆత్మ? ఊరికి నేను అనుమానాన్ని అంటున్నారు అంతే. ఈ విషయం మీకు ఎప్పుడు బాగా తెలుస్తుందో చెప్పనా? మీరు ఆత్మ అన్న సంగతి ఎప్పుడు తెలుస్తుందో చెప్పమంటారా? ఏమండి, బాగా ధ్యానం చేయక్కల, చస్తే తెలుస్తుంది. 6 మాసాల నుంచి 6 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, ఇప్పుడు ఒక్కడికి తెలిసి రావాలా? మనం తెలుస్తుందన్నాం కానీ మనకి వచ్చి చెప్తాడా? ఎప్పుడు తెలుస్తుంది? సర్వసాధారణంగా అందరూ ఆలోచించేది అదే కదా సార్. మా తాతయ్య గారు చనిపోయారు, వారి ఆత్మకు శాంతి కలగాలి అంటే చనిపోయిన తర్వాతనే ఆత్మ ఉంటుంది అని సర్వసాధారణంగా అనుకుంటున్నాం. అవును, తాత చనిపోయాడు, ఆయన ఆత్మ శాంతి కలగాలని అంటున్నాడు, కానీ వీడు మటుకు మానవుడే అనుకుంటున్నాడు. అది వీడు చస్తే కానీ వీడికి అర్థం కాదు. అప్పటిదాకా అంటాడు అంతే. నేను ఇప్పుడు అన్నం కాదు అంటుంటా, ఎప్పుడు తెలుస్తుంది అన్న. ఎప్పుడు తెలుస్తుంది? అది రాకపోయినప్పుడు కాదు, ఈడిపోయి. అది సరే, మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తానండి. ఇది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇది మీరు అర్థం చేసుకుంటే మీరు ధన్యులేనండి లైఫ్లో. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే ఏం లాభాల? ఇందులో పత్రిక మార్గంలోకి వచ్చిన ఏం లాభాల? ఏదో కొంతమంది ఉంటారు గురువులు, ఆ దగ్గర పోవడమే. చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం, చనిపోతే ఏం జరుగుతుందని చెప్పుకున్నాం. ఈ ఆత్మ శరీరం నుంచి బయటకు వస్తుంది. ఈ ఆత్మకి ఈ శరీరానికి మధ్యలో కనెక్షన్ ఉంటుంది. దాన్ని సిల్వర్ కార్డ్ అంటారు. ఆ కనెక్షన్ కలిపి ఉన్నంత కాలము ఆత్మ బయటకు వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఆత్మ బయటకు వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. సహజంగా నిద్రలో ఆత్మ అలా ప్రయాణం చేస్తూనే ఉంటుంది, అందరికీ చేస్తారు. మళ్ళా దాంట్లో వచ్చేస్తూ ఉంటుంది.
కానీ మనం ఏం చేస్తాము అంటే ఆత్మైన మనము నిర్ణయించుకొస్తాం. ఒక్కొక్కళ్ళు 40 ఏళ్ళు, ఒకళ్ళు 50, ఒకళ్ళు 70, ఒకళ్ళు 80 ఏళ్ళు భూమి మీద జీవించాలని చెప్పి నిర్ణయించుకుంటాం. అక్కడే నిర్ణయించుకుంటాం. ఎప్పుడైతే అలా నిర్ణయించుకుని భూమి మీదకి వస్తామో, భూమి మీదకి రావడం అంటే ఒక తల్లి గర్భంలో తయారీ శరీరంలో ప్రవేశిస్తాం. ఎప్పుడైతే ప్రవేశిస్తామో పైనుంచి వచ్చినటువంటి మనకి ఈ శరీరానికి, గర్భంలో ఉన్న శరీరానికి కనెక్షన్ ఏర్పడుతుంది. ఈ కనెక్షన్ ఉన్నంత కాలము ఆ శరీరంలో ఉంటాం. ఇప్పుడు మన అందరిలో ఆత్మ ఉందంటారా లేదంటారా? గ్యారంటీ? డౌట్ ఏం లేదు. ఎలా చెప్పగలరు? ఎక్కడుంటావు? ఈ శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు. లేకపోతే ఎక్కడికి తీసుకెళ్తున్నావు? శ్మశానానికి తీసుకెళ్తాను. చేత డౌట్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోనూ ఆత్మ ఉంది. అది ఆత్మ ఉంది. ఆత్మకి శరీరానికి కనెక్షన్ ఉంది. కానీ చనిపోయినప్పుడు అంటే అక్కడ నిర్ణయించుకొస్తాం కదా. కొంతమంది 40 ఏళ్ళు, కొంతమంది 50, 70, 80 నిర్ణయించుకొస్తారు. ఆ టైం అయిపోతే ఏమవుతుందంటే, ప్రకృతి తెలిసి నడిపించే సృష్టికర్త చాలా గొప్పవాడు. ఆ టైం అయిపోతే ఏమవుతుందంటే, ఏదో కారణం, జబ్బు చేసిందనో, యాక్సిడెంట్ అయిందనో, లేకపోతే ఆడేదో కత్తితో పొడిచాడనో, లేకపోతే ఇంకోటో ఎన్నో కారణాలు ఉంటాయి. ఈ కారణాలు రీత్యా ఏమవుతుందంటే టైం వచ్చేసరికి ఈ యొక్క కట్ అయిపోతుంది. ఎప్పుడైతే కట్ అయిపోయిందో ఈ శరీరంలో ఆత్మ ఉండలేదు, బయటకు వచ్చేస్తారు. శరీరంలో ఉండడానికి వీలైనట్టుగా శరీరాన్ని తయారు చేస్తే లోపల ఎక్కడ ఉండి వస్తుంది, అది అంతెందుకు రాడు, ముందే పోతాడు. సూసైడ్ చేసుకునే వాళ్ళంతా ఆ కష్టాలు అన్నీ ఎంచుకుని వచ్చి అవి అనుభవించలేక సూసైడ్ చేసుకుంటే ఇంక నేను అనుభవించక్కర్లేదు అని చెప్పి పెద్ద ఓవర్ ప్లాన్ వేస్తాడు. వీడు తెలివంతా ఉపయోగిస్తాడు. ఈ శరీరం ఉంటేనేగా నాకు ఈ కష్టాలన్నీ, శరీరం లేకపోతే కష్టాలు ఉండవు అనుకుని ఏం చేస్తాడు? సూసైడ్ చేస్తాడు. పీకెట్టి ఇలా ఎట్టేస్తే ఇంకా లోపల ఆత్మే ఉంటది. లేకపోతే నూతిలో దూకి, లేకపోతే ఇంకో దాంట్లో దూకి, కొండల మీద దూకి ఈ శరీరం చిన్న భిన్నం చేస్తే ఏం చేస్తుంది? ఆత్మ అందులో ఉండలేదు. ఆడి అక్కడికే ఇంకో 10 ఏళ్ళు ఉండాలి, 20 ఏళ్ళు ఉండాలి ఆ శరీరంలో ఉండి. ఇప్పుడు పడుతున్న బాధలు ఇంకా పడాలి. ఈడేంటి తెలివి ఉపయోగించాడు. ఏంటి తెలివి? మనం సూసైడ్ చేసుకుంటే, ఆత్మహత్య చేసుకుంటే ఇవన్నీ అడ్వాంటేజ్ కదా అని పైనేమో ఒప్పుకొచ్చాడు. ఏమని? ఈ కష్టాలన్నీ భరిస్తానని. వచ్చి భరించలేక ఎందుకు వచ్చావు? నేను ఎందుకు అలా అంటున్నానంటే, ఆవిడ ఒకప్పుడు అలాగే అనుకుంది. ఇప్పుడు ఏం లేదు కానీ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు అలా చాలా మంది ఉన్నారు. ముందు చెప్తాను ఎన్నవయ్యా, అప్పుడే అయిపోలే నేను చెప్పిందే. నీ ప్రశ్న పూర్తి ఆన్సర్ రాలా. ఒక్కసారి టక్కే ఎక్కేదో, ఇలా కాస్త మెల్లిమెల్లిగా చెప్తేనే బాగా ఎక్కుతుంది. నా దగ్గర ఉన్న గుణం అదే.
ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు? శరీరం విచ్ఛిత్తి చేసుకుంటాడు. ఆత్మ ఉండలేని పరిస్థితి శరీరాన్ని తెచ్చుకుంటాడు. విషం తాగుతాడు, నిద్ర మాత్రం మింగేస్తాడు ఓవర్గా. ఇంకా ఆత్మ ఉండలేదు అక్కడ. ఆ రకంగా బయటికి వెళ్ళిపోద్ది. కానీ వాడు వచ్చేటప్పుడు ఏం చేశాడు? ఈ బాధలన్నీ భరిస్తా డిసైడ్ చేసుకొచ్చాడు. డిసైడ్ చేసుకొచ్చినప్పుడు అక్కడ మాట ఇచ్చాడు. ఎవరికి? అక్కడ పైన ఉండేది ఎవరు? నడిపించేది ఎవరు? అని మాట ఇచ్చాడు. కమిట్ అయ్యాడు. వచ్చి ఇక్కడ ఎగ్గొట్టేద్దామని ఆయనకి మాట ఇచ్చి ఎగ్గొడితే ఊరుకుంటాడా? ఏం చేస్తాడంటే మళ్ళా అలాంటి జీవితం వస్తుంది. కొంతమంది మొగుడు పెట్టే బాధలు భరించలేక సూసైడ్ చేసుకుంటారు. చేసుకుంటే అలాంటి మొగుడు ఇంకా కొంచెం గట్టివాడు వస్తాడు నెక్స్ట్ జన్మలో. తనం మించి పొయ్యిలో పడినట్టు అవుతుంది. ఏ రోగ బాధలో వస్తే తప్పించుకుందామని అనుభవించలేక ఆడు ఆత్మహత్య చేసుకుంటాడో అలాంటి రోగాలతోటే మళ్ళా పుడతాడు. ఎటువంటి కష్టాల్లోంచి తప్పించుకుందామని ఇంకా బ్యాలెన్స్ ఉంది కదా. ఓ 10 ఏళ్ళు అనుభవించాలి ఆ కష్టాలన్నీ. ఆ బ్యాలెన్స్ కంప్లీట్ చేస్తాడు మళ్ళీ ఇంకో జన్మెత్తి. అర్థమవుతుందమ్మా? ఇంకొకటి, ఇప్పుడు ఎవడైనా ఓ కన్నం వేసినా లేకపోతే ఓ నేరం చేసినా 3 నెలలు జైలు శిక్ష చేశారండి. అది జైల్లోకి వెళ్ళాక ఉండలేకపోయాడు పాపం. ఆ తెలివితేటలు ఉపయోగించి తప్పించుకున్నాడు జైల్లోంచి. ఓ నెల ఉండి తప్పించుకున్నాడు. వదిలేస్తారండి నెలగా? ఏం చేస్తాడు? మొత్తం మీద పట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ కోర్టులో పెడితే ఇలా తప్పించుకోవడానికి ఇంకో 3 నెలలు అదనంగా వేస్తాడు. ఆడు ఎదవ 2 నెలలు ఓపిక పడితే అయిపోను. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఎన్ని నెలలు అయింది? 5 నెలలు శిక్ష ఆడింది. ఇంకొకటి, ఇంతకుముందు మామూలు జైలు వేశారు. వీడు తప్పించుకున్న ఖైదీ అని చెప్పి సెంట్రల్ జైలుకి తీసుకుపోయి మామూలుగా అందరితో తిరగనూరు చీకటి గదులు ఉంటాయి, అందులో పడేస్తాడండి. ఇంకా అది బతికి చూడండి. అక్కడే అనుభవించలేక చదువు ఉంటే పారిపోతే ఇప్పుడు వీడి బతుకు ఏమైంది చెప్పండి? ఆత్మహత్య చేసుకున్న వాడు బతుకు కూడా అంతే. పత్రి గారు పదే 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 చెప్తారు, ఆత్మహత్య పాపం అనరు, చేసుకోకూడదు అంటారు. ఎటువంటి పరిస్థితిలో ఎన్ని కష్టాలున్నా భరించాల్సిందే తప్ప పొరపాటును కూడా ఆత్మహత్య చేసుకున్నారా సర్వనాశనం. ఎవరు ఎందుకు ఉండదు? ఎదేగా చెప్పేది, మళ్ళా ఆత్మ ఇంకో శరీరంలోకి వస్తుంది. చెప్పానుగా మళ్ళా అలాంటి జన్మే వస్తుంది. ఇప్పుడు ఏ మొగుడు నేను బాధిస్తున్నాడని చెప్పి నువ్వు చేసుకున్నావో అలాంటి మొగుడే దొరుకుతాడు మళ్ళా కొత్త జన్మ. ఇంకా బ్యాలెన్స్ వీడు చూపిస్తాడులే నరకం. చేత పత్రి గారు అదే చెప్తారు, ఎటువంటి పరిస్థితులు చేసుకోకూడదు. అందుకే కష్టాలు వచ్చిన వాళ్ళు, నేను చెప్తున్నాను, ఉన్నాయి రోగాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి,
ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని ఉన్నా కూడా చాలా మంది ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేరు. అప్పులు చేస్తారు, ఆస్తి అమ్మేస్తారు, అప్పులు తీరవు. వాళ్ళు ఒత్తిడి చేసి నేను చంపుతాను, కొడతాను, ఇవన్నీ ఒత్తిడి చేసి నానా దుర్భాషలు ఆడుతూ ఉంటే అవి తట్టుకోలేక, అది అప్పులు తీర్చలేక ఏం చేసుకోవాలో తెలియక రైతుల ఆత్మహత్య ఇవన్నీ అంటారు కదా, ఎన్నో కనిపిస్తున్నాయి కదా ఆత్మహత్యలు. అవి భరించలేరు ఎన్ని, కానీ భరించాలి. తెచ్చుకున్న పాపమే అనిపిస్తున్నాడు, భరించాలి. ఎందుకు భరించాలి? వీడు అలాంటి బాధలు ఇతరులకి కలిగించాడు, అదే బాధ ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఏ బాధ ఇతరులకు కలిగించాడో ఇంతకు ముందు జన్మల్లోనో ఇంతకు ముందో అయ్యే బాధ వీడు అనుభవిస్తున్నాడు. అనుభవించాలి. చేసింది కర్మ పూర్తి చేసుకోవాలిగా. అమ్మా నువ్వు ఎవరికైనా అప్పిచ్చావు, ఆడు ఇవ్వనట్టు వదిలేస్తావా? ఏది మళ్ళీ వడ్డీ కూడా ఉంటుంది. వాళ్ళు అప్పిస్తే సరిపోదంట, వడ్డీ కూడా కావాలంట. వదిలేపోయిందే ఉంది. అలాగే ఒక కర్మ ఇక్కడ చేశాము అంటే ఆ భగవంతుడికి మనం బాకీ పడినట్టు గుర్తుపెట్టుకోండి. భూమి మీద ఒక హింస చేసిన, ఒక కర్మ చేసిన మనం ఎవరికి బాకీ పడ్డాం? భగవంతుడి. ఓ కోడి తిన్నామనుకో, తిన్నాను కోడి కోడి అనుకుంటారు, కానీ భగవంతుడికి నువ్వు బాకీ పడ్డావన్న సంగతి తెలియట్లేదు. అప్పు చేశావు, మరి ఆయన ఊరుకుంటాడు అప్పు చేస్తే? ఇవిడే ఊరుకోదు కదా, ఆయన ఎలా ఊరుకుంటాడు? అని చేస్తే ఆయన ఏం చేస్తాడు? వడ్డీతో సహా ఆ కోడి జాయింట్లు నువ్వు విరగొడితే దాని బాకీ తీరాలంటే ఏం చేయాలి? ఆ జాయింట్లు ఇరిగిపోవాలి. నేను చెప్పాను కదా, చెప్పాను సాత్వికాహారం చెప్పాను. అయ్యే కథకాలు ఇంకా ఉన్నాయి. సాత్వికం నీకెందుకు? అయ్యే ఆ రెండు లేకపోతే సాత్వికాహారమే. చేత ఆత్మహత్య అన్నది ఎటువంటి పరిస్థితిలో చేసుకోకూడదు. ఇప్పుడు మరి అటువంటి స్థితిలోంచి మేము ఎలాగండి తట్టుకోలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం, అన్ని కష్టాలండి, జీవించాలని లేదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు చాలా ఫోన్లు వస్తాయండి. ఒకటే గుర్తుపెట్టుకున్నాను, అందుకే కొత్తపాటి జ్ఞానం మనం సంపాదించిన ఆ కష్టం మీకు చాలా తేలికైపోతుంది. మీరు అజ్ఞానంలో ఉంటే చిన్న కష్టం పెద్దదిగా ఉంటుంది, మీరు జ్ఞానం పొందితే పెద్ద కష్టం చిన్నదైపోతుంది. రాసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలి అన్నదానికి చెప్తున్నాను. అజ్ఞానంలో ఉంటే చిన్న కష్టమే పెద్ద కష్టం అవుతుంది, జ్ఞానం సంపాదిస్తే పెద్ద కష్టమే చిన్నదైపోతుంది.
జ్ఞానం సంపాదించిన వాడు ఏం చేస్తాడంటే కష్టం రాగానే ముందు ఇది ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడంటే ఈ కష్టం నాకెందుకు వచ్చింది అని ఆలోచిస్తాడు. కష్టం రాగానే మీరైనా అదే ఆలోచించండి. ఏ కష్టం కలిగినా ఎవరికైనా సరే ఏడవడం కూర్చుని బాధపడ్డం కాదు, నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అనేటువంటి ఆలోచన చేయండి. అప్పుడు మీకు ఏమర్థమవుతుంది అంటే ఓహో ఇలాగ ఇంతకుముందు ఎవరినో నేను కష్టపెట్టుంటాను అన్నది మీరు ఆలోచిస్తే ఓహో మరి వాడిని కష్టపెట్టినప్పుడు ఆడ ఎంత బాధపడ్డాడో మనం కష్టపెట్టినప్పుడు, మరి ఇప్పుడు నాకు కలిగితే నేను బాధపడుతున్నానే, మరి బాధ నేను అనుభవించాలి కదా అన్నది అర్థమవుతే ఆ కష్టం వాడికి తేలిగ్గా అనిపిస్తాడు. మన రాజేందర్ గారే ఉన్నారు, లక్ష అందరికీ వాడికి తెలిసిపోయింది. లక్ష పోయింది. పోయిన వెంటనే ఆడు లక్ష కొట్టాడు ఆ సంగతి తీరుతో అది కాదు కావాల్సింది. ఈయన జ్ఞానం అవుతే నా లక్ష ఎందుకు పోయింది అంటే ఇదివరకు ఎవరికో వేసేసాను నేను దెబ్బ. మరి నేను దెబ్బ ఎత్తే ఆడు ఎంత ఏడిచాడు, ఆడెంత బాధపడ్డాడు, మరి ఆ బాధ ఇప్పుడే నేను అనుభవిస్తున్నాను, చేశాను అనుభవిస్తున్నాను. అది చేత పెద్ద దానికి బాధపడేదేంటి అని తేలిక అయిపోద్దాం. అంతే కదా సార్? అనుభవం వచ్చింది సార్ మన వాళ్ళకి ఇవ్వకుండా. అది మర్చిపోతారు. లేకపోతే చచ్చేదాకా అదే గుర్తుండదు. ఆడెవడన్నా లోపుడు అవుతే కనుక ఆడి మీద ఇంకో యాక్షన్ తీసి కొత్త కర్మ పెంచుకుంటారు. ఆడు మీకంటే పెద్దోడు అవుతే ఏమంటారు, శాపనార్థాలు పెడతారు. నిన్ను నేనేమీ చేయలేకపోయినా ఆ పైగాడు ఉన్నాడు, ఆడు నీ సంగతే చెప్తాడు. ఇది మనం ఏమైనా చేయగలిగితే చేసేద్దాం, లేకపోతే పైవాడు అప్పుడు కావాలి, వీడి ఇంకోటి వేసినప్పుడు అక్కర్లా. అది ఆయన చేత జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలన్నది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. అంతేకాదు మీరు ఎప్పుడైతే ఇలా ధ్యానం చేస్తారో మీ శక్తి పెరుగుతుంది. ఇలా గంటలు మనం ధ్యానం చేస్తున్నాం కదా, మన శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే మీ శక్తి పెరిగిందో ఆ బాధను మీరు తట్టుకుంటారు. మనలో శక్తి ఉంటే ఆ వచ్చిన కష్టాన్ని కానీ బాధను కానీ తట్టుకుంటారు. తట్టుకోగలిగిన వాడికి అది కష్టమే అనిపించదు. ఎందుకు తట్టుకున్నాడు? శక్తి ఉంది కాబట్టి. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానం చేశాడు కాబట్టి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అన్నిటికీ ఎగ్జాంపుల్ చెప్తే కానీ ఎవరికో బాగా జబ్బు చేసింది, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. జ్వరమో ఫీవర్ ఏదో బాగా వచ్చింది. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు ఏం డిసైడ్ చేశారంటే, ఇంత హై ఫీవర్ ఉంది, ఇదంతా చాలా సివియర్గా ఉంది, ఈ ట్యాబ్లెట్లు క్యాప్సూల్స్ ఇస్తే లాభం లేదు, వీడికి ఒక ఇంజక్షన్ చెయ్యాలన్నారు. వీడికి ఏంటంటే ఇంజక్షన్ అంటే కొంచెం భయం, ఇంజక్షన్ తట్టుకోలేడు. అక్కడ ఆ సిరంజిలో మందు ఎక్కిస్తున్నారు. మందు ఎక్కిస్తుంటే వీడు చూస్తాడు కదా, వీడికి అది ఆ సూది చూస్తేనే వీడికి భయం చేత వీడి ముందే లోపల దడ మొదలడుతుంది. అంత సూది పొడిచేస్తారా నాకు ఆ ఫీలింగ్ లోపల అని చెప్పి ఆడు ఆ కాంపౌండర్ అన్ని సూది అన్ని పట్టుకొస్తూ ఉంటే వీడేదో యముడు వీడి దగ్గరికి వచ్చినట్టే ఫీల్ అవుతాడు.
ఫీల్ అయ్యి డాక్టర్ గారికి ఇస్తాడు. ఇంక వీడు చూడండి లేచి పారిపోదామని చూస్తాడు వీడు. అప్పుడు ఆ చుట్టూ ఉంటారు కదా తీసుకొచ్చిన వాళ్ళు, వాళ్ళంతా పట్టుకుంటారు. పట్టుకుని ఏం చేస్తారంటే గట్టిగా గట్టిగా మెల్లిగానే పొడుస్తాడులేండి. పొడుస్తూ ఉంటే అమ్మాయి బాబాయ్ అంటాడు, పొడకుండానే ఇంక పొడితే చూడక్కర్లేదు. మరి ఎందుకు అంత బాధ చేశాడు? వాడికి తట్టుకునే శక్తి లేదు. ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇంజక్షన్లు అలవాటు అయిపోతాయి. డాక్టర్ గారు ఏమంటారంటే ఇంజక్షన్ చేయాలి అంటారు. ఆడు ముందే చెయ్యండి అని చెప్పి పైకి ఎట్టేస్తాడు, పొడుస్తాడు. ఏమో ఒకటి చాలా ఇంకోటి చేయాలంటాడు. సరే దీనికి చేసుకున్నాను. కొంచెం ఆలోచించండి. ఇంజక్షన్ నొప్పి ఆడికైనా ఒకటే వీడికైనా ఒకటే. వీడేమీ ఏడవలేదు, ఆడెందుకు ఏడ్చాడు? వీడికి తట్టుకునే శక్తి ఉంది, వాడికి ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మన శక్తిని పెంచుకోవాలక్కర్లేదా? అంటే ధ్యానం చేయాలక్కర్లేదా? ధ్యానం చేస్తే ఎన్ని కష్టాలు వచ్చినా మీరు లెక్క చేయరు. ధ్యానం లేకపోతే చిన్న చిన్న కష్టాలకి విలవిల లాడిపోతారు. అర్థమవుతుంది? అర్థం కాదు అమ్మా, చెప్పమ్మా. ఇక్కడ ఏంటంటే ఆ భయంతో వాళ్ళు తీసుకుంటే అంత నలుగురు పట్టుకొని ఇచ్చినప్పుడు ఆ కండరాలు అనేది తీసుకొని ఉన్నప్పుడు ఆ మెడిసిన్ అనేది కంప్లీట్ గా లోపలికి ఫామ్ కాకుండా నొప్పి లేస్తుంది. ఇంకా భయం పెరిగి పొడితేనే గంతులేస్తుంటారా? ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా తర్వాత ఎవరు చెప్తాడు? ఇంకా ఏమవుతే కానీ అసలు ఆడు పొడవకుండానే అడుగుతుంటే ఆడు ఇంజక్షన్ అనగానే గంతులేస్తున్నాడా లేదా? ఎందుకు? భయం. ఆడు శక్తి లేదు ఆడికి. ఇంకా సత్తాడు. నేను చెప్పేది అదే. అది నిర్భయంగా ఉన్నవాడు ఎవరు ఉంటాడు? ఆ శక్తి ఉన్నవాడు. అది వాళ్ళకి చిన్న క్షణం అయిపోయింది అంటే అయిపోయింది ఫీలింగ్ లో ఉంటారు. అప్పుడు అబ్బా ఉండదని సంగతి అందరికీ తెలుసు, ఎవరు తెలీదు. ఆ కాసేపు ఆగడానికే చత్తుండే. చెప్పేది అది కాదు. అవి మాకు తెలుసు ఆ పాయింట్లన్నీ. ఇక్కడ ఏంటి అంటే శక్తి ఉన్నవాడు, శక్తి లేనివాడు. దాన్ని తట్టుకునే శక్తి ఉన్నవాడు ఓర్చుకుంటాడు, కనబడదు. లేనివాడు ఆడిపోతాడు. అంచేత మీకైనా సరే వచ్చిన తట్టుకునే శక్తి పెంచుకోవాలి. అది నేను చెప్పేది. ఆ శక్తి జ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది. సరే, అసలు పాయింట్ చెప్పలేదు. ఏ చెప్పి వెళ్ళిపోతున్నాం. నేను ఆత్మ అన్నది ఎప్పుడు తెలుస్తుంది? చర్చగా తెలుస్తున్నాను. ఎలా తెలుస్తుందో చూద్దాం. ఎవడో ఏం చేశాడంటే భార్య భర్తలు ఇద్దరు పడుకున్నాడు. వీడికి సడన్ గా ఓ రాత్రి వేళ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. టైం అయిపోయింది. హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే టైం అయిపోయింది, ఏదో వస్తుంది. వచ్చినప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా టైం అయిపోయేసరికి ఆ సిల్వర్ కార్డు కట్ అయిపోయింది. ఎప్పుడైతే కట్ అయిపోయిందో అప్పుడు ఏమవుతుంది? శరీరంలో ఉన్న ఆత్మ బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఆత్మ బయటకు వస్తుంది.
గాల్లో తేలుతూ ఉంటుంది, గాల్లో తేలుతూ ఉంటుంది. ఆ తేలుతూ తేలుతూ ఆ సీలింగ్ పైకి వెళ్ళి కిందకు చూస్తారు. ఆత్మ కిందకు చూస్తే కింద వాడే ఉన్నాడు. ఎవడో ఎవడో వాడే ఉన్నాడు. ఇది ఆశ్చర్యపోతాడు, అదేంటిది, ఇది నేను కదా, మరి అదెవరు అంటాడు. ఇప్పుడు దాకా ఒకటే ఉంది, ఇప్పుడు రెండు ఉన్నాయి, ఒకటి పైన ఉంది, ఒకటి కింద ఉంది. ఇది చాలా కన్ఫ్యూజన్. ఎంతకీ ఇది నేనా, ఆ కింద ఉన్నది నేనా, ఈ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. వీడికి అర్థం కాదు, ఇదేంటిది రెండు నేర్లు, నేను ఒకటే కదా. మళ్ళా ప్రశ్న వేసుకుంటాడు, అసలు అది నేనా ఇది నేనా. మొత్తం మీద నిర్ధారణకు వస్తాడు. నేను మరి ఇక్కడ ఉంటే అది నేను ఎలా అవుతాను, అది నేను కాదన్నమాట అన్నది అప్పుడు అర్థం. ఓహో, ఇలా పైన ఉన్నటువంటి ఈ ఆత్మనే నేను అన్నది ఎప్పుడు అర్థమవుతుంది, చచ్చాక. కానీ ఎవడైతే ముందే అర్థం చేసుకుంటాడో వాడు అదృష్టం. ఇప్పుడే ఈ దేహం నేను కాదు, దేహంలో ఉన్న ఆత్మే నేను అన్నది ఎవరైతే అర్థం చేసుకుంటారో, నిర్ధారణ చేసుకుంటారో వాడు చాలా అదృష్టం. కాసేపటికి ఏమవుతుందంటే ఆ లేవుడు మెలకు వస్తాడు. మెలకు చూస్తే పక్కనే వీడేమో కదలకుండా పడున్నాడు. ఏమండి అంటారు. ఏమండి అంటున్నా కదులుతున్నాడు, అలా కదులుతూ అటు తిరుగుతున్నాడు, ఇటు లాగితే ఇటు ఉన్నాడు. చెయ్యి ఎత్తే చెయ్యి కింద అడిపోతుంది. దీని డౌట్ వచ్చేసింది, ఏంటి ఏమైంది వీడికి. దాని డౌట్ వచ్చింది లోపల, వీడు చచ్చిపోయాడా ఇటే. ఒక్కసారి భయపడుకుందాను. ఇంకా చచ్చిపోయాడనేటువంటి అభిప్రాయంలోకి వచ్చేసరికి ఏమంటారు చెప్పండి. ఓ నా మొగుడా ఒక్కసారి కేక. అప్పుడు దీని కేకలకి ఏడుపులకి ఇంట్లో వాళ్ళంతా పరిగెత్తుకొస్తారు. ఇది అలా కేకలెట్టి ఏడుతూ ఉంటే ఆ పైన ఉన్నాడు కదండు, ఆడికి ఈవిడి కనబడుతుంది, ఈవిడికే ఆడి కనబడ్డు. ఈవిడ ఏడుపులు ఆడికి వినిపిస్తాయి, ఆడి మాటలు ఈవిడి కనపడం. ఏమో ఏడవకే అంటాడు. నా దగ్గరికి వచ్చి ఇలా ఊపుతాడు, ఏమే నేనేనే, నేను ఇక్కడే ఉన్నాను ఎడవకు అంటాడు. అసలు అది పట్టించుకోదు. అది ఆడు ఎంత కుదిపినా ఏం చేసినా దానికి ఏమీ తెలీదు. ఎందుకు ఏడుస్తూ ఉంటాడు. చాలా మంది అలా చచ్చిపోగానే వెళ్ళిపోయి పై లోకాలు కొనుక్కుంటారు. ఏం వెళ్ళరు, 10 రోజులు 11 రోజులు అక్కడే ఉంటారు. ఎంత చెప్పినా ఎండవు. ఏంటి ఎంటలేదు వీళ్ళు, అర్థం కావట్లేదు. అడి కాసేపు మెల్లిమెల్లిగా అర్థం అవుతుంది. అడి ఓహో, ఆ శరీరం నేను కాదు, నేను ఆత్మను, అది నా శరీరమే కానీ నేను కాదు అన్నది వాడికి అర్థం. ఈ లోపల పైనుంచి ఎదురొస్తాడు. ఎవరాళ్ళు, నీకు బాగా తెలిసే. నేను సినిమాలో బాగా చూసినట్టున్నారు. పైనుంచి ఇద్దరు వస్తారు, వచ్చి వీడితోటి చెప్తారు. వాళ్ళు కూడా వీళ్ళకి ఎవరికి కనపడరు, ఆ దూతలు కనపడరు, వీడు కనపడరు. వాళ్ళిద్దరికి కనపడతాడు, వాడు వీడికి కనపడతాడు, వీళ్ళు వాడికి కనపడతారు. కానీ బయట వాళ్ళు ఎవరికి కనపడరు. వాళ్ళిద్దరు ఏమంటారంటే, ఒరే నాయనా నీ పని అయిపోయింది నడు అంటాడు. నీ పని అయిపోయింది
నడు అంటాను. నడు అంటే వెళ్ళిపోతాడా? అంటాడు. ఏంటి వచ్చేయమంటే నువ్వు? ఇక్కడేమో మా ఆవిడ ఏడుతుంది, ఆవిడ వదిలిపెట్టేసి ఎలా వచ్చేస్తాను అంటాడు. రై ఇంకా ఆవిడ లేదు కదా, గుడ్డు లేదు, నువ్వు చచ్చేదాకానే నువ్వు ఆవిడ నువ్వును, చచ్చాక ఇంకా నీది నీదే. అదేంటి అలా అంటా ఉంటాడు. అలా అనకపోతే ఇంకేమంటావు? కాసేపు నాకు చూడు నీకు తెలుస్తుంది అంటాడు. అప్పుడు ఈ లోపల చుట్టాలు వస్తారు, ఇంకా చుట్టాలని బంధువులు అందరినీ పిలుస్తారు. అందులో కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ఏమంటారంటే ఏర్పాట్లు చేసే అంటారు. ఇంటి తీసుకెళ్ళి రోడ్డు మీదకి లాగేస్తారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, కాడి అంటారే ఉంటారు, పాడా కాడా పాడి తయారు చేస్తారు. చేసి ఇంటిని తీసేసి దాని మీద పడుకోబెడతారు. వీడు కంగారు పడిపోతాడు, ఏంటి నన్ను తీసుకుపోతున్నా. వీడు ఎన్నన్నా ఏమన్నా కూడా ఎవడో పట్టించుకోడు, వాళ్ళ పని వాళ్ళదే. ఎత్తి మెల్లిగా శ్మశానం దగ్గరికి తీసుకెళ్తారు. ఆ పక్కనే ఉన్నారు కదా వాళ్ళు దోతలు, అదే చెప్తాడు, నన్ను తీసుకుపోతున్నాను చూడండి, నన్ను తీసుకుపోతున్నాను. నేను తీసుకెళ్ళకపోతే ఉంచారేట్రా అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ దాన్ని చితి మీద పడుకోబెడతారు. పడుకోబెట్టి మంట అంటిస్తారు కదా. బాబు నన్ను కాల్ చేస్తారంటాడు. రేయ్ అది నువ్వు కాదురా బాబు, అది నీ శరీరము, ఇది నువ్వు. నిన్ను ఎక్కడ కాల్చారు? నిన్ను కాల్చలేరు, నీ శరీరాన్ని కాలుస్తారు కానీ నిన్నెవడు కాల్చలేరు. నీకెందుకు ఏడుస్తావు అంటాడు. నన్ను కాల్ చేస్తున్నా కదా అంటాడు. రే ఇంకా అర్థం కాలేదా నీకు? అది నీ శరీరమే కానీ నువ్వు కాదు. నువ్వు ఇక్కడ ఉన్నావు, అది నీ శరీరము. దాంతో నీ పని అయిపోయింది. నువ్వు ఇన్నాళ్ళని చెప్పి పైన కమిట్ అయ్యి తెచ్చుకున్నావు, అది ఇంకా పని అయిపోయింది అని చెప్తారు. మెల్లిగా తగబడిపోయింది, బూడిదైపోద్ది. ఏం చేస్తాడు చెప్పండి? ఇక్కడ పైన కూర్చుని ఏం చేస్తాడు? అందరూ ఎవరిదారిని వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చేస్తే మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే మళ్ళీ ఏడుతూ ఉంటారు. ఎన్ని ఓదార్చిన ఏమైనా ఇలాగే ఉంటాయి. నాన్న ఎప్పుడేం చూసావా? ఇంకా నీ శరీరం కాల్ చేశారు, ఇంకా అది లేదు, ఏమీ లేదు. ఈ చుట్టాలు కూడా ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంక నీ దారి నువ్వు చూసుకుంటాడు. నేనేం చేయాలి? నేను తీసుకెళ్ళడానికే మేము వచ్చాను అడంటాడు. అయినా సరే ఒప్పుకోడు. ఇందులో కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు బాగా సంపాదిస్తారు, మంచి బిల్డింగ్లు, మేళ్ళు, ఇండస్ట్రీలు ఇలాగన్నీ కడతారు. పొలాలు వచ్చేయమంటే ఏమంటాడు చెప్పండి? నేను ఎన్ని కష్టపడి సంపాదించానే రాత్రి పగలు, అవన్నీ వదిలేసి వచ్చేయమంటావా అంటాడు. ఇచ్చాదవా అవన్నీ నెయ్యి అనుకుంటున్నావు, ఏమి నెయ్యి కావని ఆయన, అవి నీ కూడా వస్తాయనుకున్నావు, ఒక్కటి రాదు అని చెప్తారు. గుర్తెట్టుకోండి, అది ముందే తెలుసుకోండి. ఎయ్యి అవుతే మనకి నాయి అనుకుంటూ మనం కూడబెట్టామో ఒక్కటి మనకు కూడా రాదు. వాటిని ఉపయోగించి వాటి ద్వారా మనం జ్ఞానం సంపాదించుకుంటే ఆ జ్ఞానమే మనకు కూడా వస్తుంది. ఆ పుణ్య ఫలమే మనకు కూడా వస్తుంది. అంచేత అది ఉన్నప్పుడు వాటిని 10 మందికి ఉపయోగపడే పనులకు మనం ఉపయోగిస్తే ఖచ్చితంగా ఆ ఫలితం మనకు వస్తుంది. ఏది మనకు కూడా రాదు. ఇది 18 సంవత్సరాల క్రితం పత్రి గారి ద్వారా నేను నేర్చుకున్నటువంటి సత్యం. అప్పటి నుంచి నా లైఫ్ మారిపోయింది.
అప్పటిదాకా వ్యాపారం చేసే రైస్ మిల్ మరి చాలా పెద్ద రైస్ మిల్. బాగా సంపాదించావు, ముడిసిపోయావు. తిరిగి అడిచాక తెలిసింది నువ్వు దేహం కాదురా నాయన. ఓన్లీ అసలు నన్ను దేహం కాదంటాడు ఈయన. మరి నేనెవరు అంటే నువ్వు ఆత్మ అన్నా. మరి నేను దేహం కాదు ఆత్మ అవుతే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డానే, ఒక 50 సంవత్సరాలు పైచలు ఎంత సంపాదించాను నేను కోట్లు, అవి ఏమన్నా నాకు ఉపయోగమా అంటే ఏమీ ఉపయోగం లేదు. ఇన్ని 50 సంవత్సరాల కష్టం అంతా వ్యర్థమేనా అంటే వ్యర్థమే అన్నది అర్థమైంది. అసలు నా జీవితం అంతా వేస్ట్ చేసుకున్నానే. ఇప్పుడు నాకు ఉపయోగపడేది ఏమన్నా ఉందా 50 సంవత్సరాలు అంటే ఏమీ లేదు. ఒక లైఫే వేస్ట్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఆలోచించాను, కనీసం ఇప్పుడైనా నేను లాభం పొందాలంటే ఏం చేయాలంటే అప్పుడు అర్థమైంది, పత్రిక చేస్తే అది నేను చేస్తే కనుక అప్పుడు నేను లాభం పొందుతాను, ఆత్మైన నేను లాభం పొందుతాను అన్నది నాకు అర్థమైంది. అప్పుడు వ్యాపారాలు వదిలేసి పత్రికలను పట్టుకున్నాను. అది 18 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్. ముందు రాత్రి బాగా కష్టపడి సంపాదించేవాడు, ముడిసిపోయేవాడు. అయ్యో ఉపయోగం లేని కష్టం. ఇప్పుడు ఈ కష్టం నాకు ఉపయోగపడేది ఈ 18 సంవత్సరాల నుంచి. అంచేత అప్పుడు రాత్రి బాలు కష్టపడినట్టే ఇప్పుడు రాత్రి బాలు కష్టపడుతున్నా. ఎవరి కోసం అంటే నా కోసం, అంటే ఈ దేహం కోసం కాదు. నేను అంటే ఈ దేహం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మీరు కూడా తెలుసుకోండి. మీరు దేహం కాదు, మీరు ఆత్మ. ఆత్మకు లాభం కలిగించే పనులు చేయండి. ఆత్మకు లాభం కలిగించే పనులు మీరు చేయకపోతే మీ జీవితం వేస్ట్. ఏదో సంపాదించం ఏది ఉండదు. ఆఖరికి మీరు అనుకునే అది కూడా ఉండదు. అది ఉన్నప్పుడే దాంతోటే మీరు చేసే ఈ సేవలు, ఈ జ్ఞానము అదే మీకు లాభించేది. అది అంచేత ఇప్పుడైనా మీకు అర్థమై ఉంటుంది. ఇంకా అర్థం కాలేదా? మనం ఎవరు బాగానే చెప్తున్నాడు. మనకి ఏది లాభిస్తుంది? ఆత్మజ్ఞానం, దానం. ఇప్పుడు చెప్పండి, మనం మనీ మెడిటేషన్ క్లాసులకి వెళ్ళాలా, జ్ఞాన ధ్యాన క్లాసులకి వెళ్ళాలా? ఏమ్మా అర్థమైందా? బాగా పెట్టావా పంచపక్షాలు? సార్ మనీ సంపాదించింది అంత ఇష్ట పెట్టేసి దీనికి వచ్చింది. అంతే, వ్యాపారాలని మానేశాను నేను. రైస్ మిల్ ఉండేది, కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేది, చిట్ ఫండ్స్ ఉండేది, లారీ ఫైనాన్స్, ఇవన్నీ చేసే ఉండేది. చాలా వ్యాపారాలు చేసాం. నువ్వు ఫస్ట్ క్లాసులన్నీ ఉంటే నీకు అన్నీ అర్థమవుతాయి. అర్థమవుతుందా? పత్రికలు ఏం చెప్తారంటే అవన్నీ వదిలేయమని ఏమి అంటారు, కానీ అవి చేసుకుంటూ ఇచ్చేయమంటారు. ఏది వదలక్కర్లేదు, అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది అడగచ్చు, మీరు అన్నట్టుగానే నా ఉద్యోగం వదిలేయమంటారా? పొరపాటును కూడా వదలదు. ఏది కూడా మీరు చేయండి, ధర్మంగా చేయండి. తర్వాత కొంత టైం దీనికి కేటాయించుకోండి, జ్ఞానం సంపాదించుకోండి. వదలట్లేదు, వదలవలసిన పని ఏం లేదు.
ముందు ఇది అర్థం చేసుకో, తర్వాత చూద్దుకండి పైకి వెళ్ళక తెలుస్తుంది. ఇప్పుడు ఏదో అర్థమై చావలేదు కానీ మనం జన్మ తీసుకున్నాక ఏమర్థమైంది? నువ్వెవరు? ఆత్మే. ఏముందా? నాన్న ఉన్నాడా? పిల్లలు ఉన్నారా? ఇంకా నీకు అర్థం కాలేదు నువ్వు ఆత్మ అన్న సంగతి. నీకు పిల్లలు ఎక్కడ ఉన్నారు? మీ అమ్మ బాడీ వెకేట్ చేసింది అంటున్నావు, మీ నాన్న ఉన్నారంటున్నావు. నువ్వు ఆ నాన్నకు పుట్టావా? నువ్వెవరు? ఆత్మే కదా. మీ అమ్మ ఆత్మను కదా. ఏమర్థమైందే? సింపుల్ గా దొరకకుంటున్నావు. మీ అమ్మ చచ్చిపోయినప్పుడు ఏడ్చావా లేదా? మీ నాన్న పోతే ఏడుస్తావా? ఏ నాగేటి అంటావా? ఎందుకు అడవు? ఎందుకు అడవు? తక్కువ చెప్పాలి. మా నాన్నకి చావు లేదు అన్న మాట అంటారేమో అనుకుంటే అదే చేస్తే అడవాలి. ఏమో నువ్వే అన్నావు ఏడ్చానని. సరే ఇంకా చాలా తెచ్చుకోవాలి, అప్పుడైపోయింది. ఒక క్లాస్ లో దాకా అయిపోతాం. సరే మరి ధ్యానం చేద్దాం. మనం ప్రతి క్లాస్కి వస్తే ఇంకా చాలా తెలుసుకుంటాం. ఇప్పుడు కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్పిందే చెప్తున్నా, అది ఇంకా తర్వాత విషయాలు చాలా చెప్తున్నాయి.